బెంగుళూరులో ఉంటున్నాడు కదా అని చెప్పి మా తమ్ముడికి చాలా కష్టపడి కాకరకాయ కారం చేస్తే వాడు ఏమన్నాడు తెలుసా, చూసి లాస్ట్లో చెప్తా. కూరగాయల కోసం మల్లేశ్వరకు కొట్టుకుపోతే కేజీ 50 రూపాయలకి ఇచ్చింది కాకరకాయలు. మొత్తం చెక్కు తీసి అన్ని రౌండ్ కట్ చేసి 1/2 కేజీ పోయింది చెక్కులోనే. ఇంక వీటిలో కూడా కొంచెం చేదు ఉండిద్ది కాబట్టి దాంట్లో కొంచెం ఉప్పేసి గట్టిగా చేతికి సత్తం ఉన్న కాడికి పిసికి పడేసినమ్మ. అయ్యేమో కానీ ముందు నాకు చెయ్యి నొప్పి వచ్చింది. వంట మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేశానంటే యూట్యూబ్లో చెప్పినట్టు చేశా. వీడియో మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాల, అందుకే సరిగ్గా రాలేదు. ఇలా కూడా తీసా, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి చేస్తానో లేదో అని. కాకరకాయని ఆన్సాలి కాబట్టి ఆ ఉప్పులో పిసికిన వాటన్నింటిని నీరు లేకుండా మొత్తం గట్టిగా అనేసి నూనెలో వేసి ఏం చేసా. నా బలం మొత్తం ఉపయోగించా, పొద్దున్న తినది కూడా అరిగిపోయింది అమ్మటే. ఈ కాకరకాయలు ఎలా ఏగాలంటే ఇట్లా అంటే క్రిస్పీగా నలిగిపోవాలి. అమ్మో మాడిపోవాలా, కావాలంటే కలర్ చూడు. నేను కాకరకాయ కారం చేస్తున్నా ఎప్పుడుమే మర్చిపోయినా. ఇంకా కబోర్డ్లో దాక్కున్నాయి, ఎక్కడో ఉన్నాయి చూడండి వేరుశెనగపప్పు. ఇప్పుడు కారం చేయాలంటే ఏదో ఒకటి వేయాలిగా పప్పుని. ఆ వీడియోలో అమ్మాయి చెప్పినట్టే వేరుశెనగపప్పు వేయించా. అలానే ఎక్కువ వేయకూడదురే, వాసన వస్తుంది. మళ్ళీ ఎండుమిరపకాయలు వేయించా, కారం కావాలి కదా అందులోకి. నేను ఎంత కాన్సన్ట్రేషన్ చేసాను తెలుసా, మాడగొట్టకుండా ఉండాలని. నాకు కొలతలు తెలీదు, చేతికి వచ్చినంత వేసిన. కారంలోకి తెల్లగడ్డలు వేస్తే భలే వాసన వచ్చింది. అన్నీ చేశాను. వీటి అన్నిటిని మిక్సీకి వేసి పొడి చేద్దాం అనుకునేసరికి ఏదో మర్చిపోయానే అని తట్టింది. ఏం మర్చిపోయాను గుర్తులేదు. మళ్ళీ ఆ వీడియో ఎత్తుక్కొని మళ్ళీ అందులో చూసి ఏం మర్చిపోయానో మళ్ళీ చేసి అప్పుడు వేసాను మిక్సీకి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఏం మర్చిపోయానంటే జీలకర్ర ధనియాలు 2 స్పూన్లు వేసి వేయించి అది కూడా మిక్సీకి వేయాల. నిజమే, ఫ్లేవర్ బాగుంది. దంచితే బాగుండేదేమో, అవి పిసికేలోపే నా చేయిలో సత్వం అంతా అయిపోయింది. సో మిక్సీకి వేసాను, ఇట్లా అయింది. టేస్ట్ చూశాను, బాగుంది. మా తమ్ముడికి చూపించి కాకరకాయ కారం చేశారు నీకోసం అంటే, అదేంది మా కాకరకాయలు వేయించి అట్లనే ఉంచాలి, నువ్వేంది అవి కూడా మిక్సీకి వేసావు అన్నాడు. నేను చూసిన దాంట్లో అలాగే ఉందిరా అంటే, నీలాగే ఆ అమ్మాయికి కూడా వంట రాదేమోలే అన్నాడు.